హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో, ఈరోజు మనం ఐయుఏ అండ్ ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు? వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. సో, ఐయుఐ అనేది చూద్దాం ఫస్ట్. ఐయుఐ అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో, ఇది ఎప్పుడు అడ్వైస్ చేస్తాము అనంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అన్నీ బావున్నాయి. అంటే వైఫ్‌లో వచ్చేసి ఎగ్ కౌంట్ బావుంది, యూటరస్ బావుంది, ఫెలోపియన్ ట్యూబ్స్ బోత్ సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి. అండ్ వాళ్ళ మధ్య అంతా రిలేషన్ బానే ఉంది. అండ్ మేల్ ఫ్యాక్టర్ ఏం లేదు. అంటే స్పెర్మ్ కౌంట్ కానీ, మైల్డ్‌గా కొంచెం చిన్న మొటిలిటీ ఇష్యూస్, కొంచెం కౌంట్ తక్కువ. సో, ఇలాంటి కండిషన్స్‌లో మనం ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తామనమాట. సో, ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తాము? పీరియడ్ వచ్చిన సెకండ్ డే వైఫ్‌కి మనం స్కాన్ చేస్తామనమాట. స్కాన్‌లో మనం ఎగ్స్ అనేవి చూసుకుంటాం. చూసుకొని ఒక సెకండ్ డే నుంచి 5 డేస్ వరకు టాబ్లెట్స్ అవసరమైతే 1 ఆర్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఆ మంత్‌లో ఒక 2 ఆర్ 3 ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి చూస్తామనమాట. సో, ఈ 2 ఆర్ 3 ఫాలికల్స్ అడెక్వేట్ సైజ్‌కి వచ్చినప్పుడు మనం ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 35 అవర్స్ తర్వాత మనం ఐయుఐ అనేది చేస్తామనమాట. సో, ఐయుఐ రోజు ఏం చేస్తాము అనంటే హస్బెండ్ నుంచి సిమెన్ శాంపిల్ అనేది తీసుకొని దాన్ని వాష్ చేసి అందులో ఉన్న డెబ్రీస్ అది బ్యాడ్ స్పర్మ్స్ ఇవన్నీ రిమూవ్ చేసి గుడ్ స్పర్మ్స్ అంటే కొంచెం మొటిలిటీ ఎక్కువ ఉన్న స్పర్మ్స్‌ని తీసుకొని మనం వాష్ చేసి ఆ కాన్సంట్రేటెడ్ సిమెన్ శాంపిల్‌ని మనం వైఫ్ యూటరస్‌లో చిన్న సాఫ్ట్ కెథెటర్ అనేది ఉంటదనమాట. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. పెయిన్ గూడా ఏముండదు. సో, ఒక స్పెక్యులమ్ అనేది చిన్నది ఇన్సర్ట్ చేసి మనం ఆ సాఫ్ట్ కెథెటర్ ద్వారా జెంటిల్‌గా మనం యూటరస్‌లో ఈ సిమెన్ శాంపిల్ అనేది డిపాజిట్ చేస్తామనమాట. సో, ఇది ఐయుఐ ప్రొసీజర్. సో, ఈ ఐయుఐ చేశాక ఒక 14 డేస్ మనం ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం మెడికేషన్స్ అనేవి ఇస్తాము. అండ్ ఒక 14 డేస్ తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోమని చెప్తామనమాట. సో, దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. సక్సెస్ రేట్స్ వచ్చేసి మనకి ఒక 10-14% వరకు ఉంటాయన్నమాట ఐయుఐలో. అండ్ నెక్స్ట్ థింగ్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. అంటే ఏంటంటే ల్యాబ్‌లో మనం ఎగ్‌ని, స్పెర్మ్‌ని కలుపుతామనమాట. ఎగ్‌ని, స్పెర్మ్‌ని ల్యాబ్‌లో కలిపి ఎంబ్రియోస్ అనేవి ఫార్మ్ చేసుకుంటాం. సో, అది ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎవరికి చేస్తాము అనేది చూద్దాం. ఈ ఐవీఎఫ్ అనేది మెయిన్‌గా ఏంటంటే ఎగ్ రిజర్వ్ అనేది ఎవరికైతే బాగా తక్కువ ఉంటుందో, ఏజ్ ఎక్కువుంది, ఏజ్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఉంది, ఎగ్స్ తక్కువున్నాయి, లేదంటే ట్యూబ్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, బోత్ సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే కానీ, అండ్ మేల్ ఫ్యాక్టర్స్, సివియర్ మేల్ ఫ్యాక్టర్స్ అంటే బాగా కౌంట్, మొటిలిటీ తక్కువుంది మేల్ పార్ట్నర్‌కి. సో, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తామనమాట. సో, ఈ ఐవీఎఫ్‌లో ఏం చేస్తాము అనంటే సెకండ్ డే పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆర్ ఫస్ట్ డే ఆర్ ఎగ్స్ ఎప్పుడు బాగుంటే అప్పుడు మనం స్కాన్‌లో చూసుకొని ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తామనమాట. సో, ఒక సైకిల్‌లో వచ్చిన ఎగ్స్ అన్నీ డెవలప్ అవ్వడానికి మనం ఒక 8-10 డేస్ వరకు ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఈ ఎగ్స్ అన్నీ అడెక్వేట్ సైజెస్‌కి వచ్చాక మనం ఎగ్ పికప్ అనేది చేస్తామనమాట. సో, ఈ ఎగ్స్ అన్నీ కొంచెం ఎనస్థీషియా ఇచ్చి అండర్ ఎనస్థీషియా మనం ఎగ్ పికప్ అనేది చేస్తాం. ఇది సెకండ్ స్టెప్ ఆఫ్ ఐవీఎఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ బయటకి తీసాక ఎగ్స్ అనేవి మనం ల్యాబ్‌లో మైక్రోస్కోప్‌లో ఎంబ్రియాలజిస్ట్ చూస్తారనమాట. సో, అందులో ఉన్న మెచ్యూర్ ఎగ్స్ అంటే M2 ఎగ్స్‌ని మాత్రమే మనం స్పెర్మ్‌తో కలిపి ఎంబ్రియోస్ అనేవి ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో, ఇట్లా ఫార్మ్ చేసిన ఎంబ్రియోస్‌ని మనం ఎయిదర్ ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ అంటే ఆ సైకిల్‌లోనే ఇన్‌కేస్ తక్కువ ఎగ్స్ ఉన్నాయి అనంటే ఆ సైకిల్‌లోనే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. లేదంటే ఇట్లా వచ్చిన ఫార్మ్ చేసిన ఎంబ్రియోస్‌ని మనం ఫ్రీజ్ చేసి పెట్టుకుంటామనమాట. సో, నెక్స్ట్ సైకిల్‌లో కానీ, ఆ తర్వాత సైకిల్‌లో కానీ ఎండోమెట్రియం అనేది అప్రోప్రియేట్‌గా ఉన్నప్పుడు చూసి మనం ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్‌ని బయటికి తీసి మళ్ళా అప్పుడు ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తాము. సో, ఇది ఐవీఎఫ్ ప్రాసెస్. ఫస్ట్ ఎగ్స్‌ని స్టిమ్యులేట్ చేయడం, తర్వాత ఎగ్ పికప్ చేయడం, తర్వాత ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి ఆ ఎంబ్రియోస్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం. సో, ఇట్లా ట్రాన్స్‌ఫర్ చేశాక ఒక 15 డేస్ తర్వాత మనకి బీటా హెచ్‌సీజీ టెస్ట్ అనేది చేస్తామనమాట. సో, దాంట్లో మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్, నెగెటివ్ అనేది తెలుస్తది. సో, ఇది ఐవీఎఫ్ ప్రాసెస్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్. థాంక్ యూ.